హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సుధీర్ కుమార్. ఎవరండి మన ఇండియా అని పెద్ద దేశం అన్నది? ఒకప్పుడు మన దేశంలో ఉన్న సంపద ఇంకే దేశంలో లేదు. ఇప్పుడు మన ఇండియన్స్ని ఎలా అయితే ఇతర దేశాల వాళ్ళు మన తెలివితేటలు వినియోగించుకుంటున్నారో, అప్పుడు మన దేశంలో ఉన్న సిరి సంపదలను కూడా అలానే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. మనకు తెలిసి పట్టుకుని వెళ్ళిపోయిన నిధులు 40%, కానీ మనకి తెలియని నిధులు 60% నిధులు మన దేశంలో ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టగలిగితే మనమే నెంబర్ 1. వరల్డ్లో రిచెస్ట్ కంట్రీ మన ఇండియానే. అసలు ఇంతవరకు ఎవరు కనిపెట్టలేని రహస్య నిధులు, అసలు దాని వాల్యూ మనం కౌంట్ చేయాలి అనేసి అంటే కొన్ని ఇయర్స్ పడుతుంది. వాటిలో కొన్నింటిని మన కోసం ఇప్పుడు తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, పదండి ట్రెజర్ హంట్కి. నాదిర్ షా ట్రెజర్. నాదిర్ షా ఇతను పర్షియన్ రాజు. ఇతను 1739లో 50,000 మంది సైన్యంతో ఢిల్లీ మీదకి ఆకస్మికంగా దాడి చేశాడు. ఆ దాడిలో 20,000 మంది నుంచి 30,000 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో మొఘల్ చక్రవర్తులు అయిన అపారమైన నిధి సంపదలు కలిగి ఉన్నారు. ఆ సంపద అంతటిని దోచుకొని తిరిగి పర్షియా బయలుదేరాడు నాదిర్ షా. అపారమైన నిధి సంపద అంటే ఏమనుకున్నారు? కొన్ని కోట్ల బంగారు నాణేలు, కొన్ని వందల ఇనుప పెట్టెలు, ఆ పెట్టెల్లో బంగారు ఆభరణాలు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు, వజ్రాలు, రత్నాలు, రాసులు, ఇలా ఎన్నెన్నో విలువైన వస్తువులు. ఇప్పుడు చెప్పిన దానికంటే అతి విలువైనది, అతి ముఖ్యమైనది నెమలి సింహాసనం. ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఎంతో విలువైన, అంటే కోహినూర్కి 100 రెట్లు ఎక్కువ విలువైన వజ్రాలతో తన కోసం ఇష్టపడి తయారు చేయించుకున్నాడు బంగారు సింహాసనం. ఇలాంటి ఎంతో విలువైన సంపదని దోచుకొని నాదిర్ షా తిరిగి పర్షియా బయలుదేరాడు. మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకుంటుండగా నాదిర్ షా ఫ్రెండ్ అహ్మద్ షా టెంట్లో నాదిర్ షాని చంపేశాడు. ఆ సంపదనంతా తన స్వాధీనం చేసుకున్నాడు అహ్మద్ షా. అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా కొన్ని రోజుల తర్వాత అహ్మద్ షా ఒక విచిత్రమైన వ్యాధితో చనిపోయాడు. తాను చనిపోకముందు ఆ నిధినంతటిని ఎవ్వరికీ తెలియకుండా హిందూ కుష్ మౌంటైన్స్లో దాచాడు అని వాళ్ళ సన్నిహితులు చెప్తున్నారు. ఈ నిధిని కనిపెట్టడానికి చాలామంది ట్రెజర్ హంటర్స్ చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఎవ్వరికీ ఆ నిధి దొరకలేదు. బింబిసారా ట్రెజర్. బింబిసారా ఇతను మగధ సామ్రాజ్యానికి రాజు. ఇతను 5వ శతాబ్దంలో పరిపాలించిన రాజు. బింబిసారా బుద్ధుడికి ప్రాణ స్నేహితుడు. ఇతను అతని కొడుకు అయిన అజాతశత్రువు ద్వారా హింసించబడ్డాడు. అజాతశత్రువు తన తండ్రి అయిన బింబిసారునికి సోన్బందర్ కేవ్స్ దగ్గరలో బంధించాడు. బింబిసార్కి తను కలిగి ఉన్న అపారమైన సంపదని తన కొడుకు అజాతశత్రువుకి ఇవ్వడం ఇష్టం లేక సోన్బందర్ గృహలలో తనకి నమ్మకస్తులైన వాళ్ళ చేత సీక్రెట్గా తను కలిగి ఉన్న అపారమైన సంపదని ఒక కోడ్ సిస్టమ్ ద్వారా అజాతశత్రువుకే కాదు ఎవ్వరికీ తెలియకుండా ఉండేందుకు అతి శక్తివంతమైన మంత్రాల ద్వారా ఆ సంపదని దాచి ఉంచాడు. అతను కలిగి ఉన్న ఆ సంపద అంతా చాలా ఎక్కువ. అంటే అతని దగ్గర ఉన్న ప్రతి వస్తువు కూడా రత్నాలు, బంగారంతో పొదిగిబాటునయ్యాయి. బింబిసార మరణం తర్వాత ఆ సంపదను కనీసం ఎవ్వరూ చూడటానికి కూడా వీలు లేకుండా దాచి ఉంచాడు. సోనబందర్ గృహాలలో 2 ఛాంబర్స్ ఉంటాయి. అందులో వెస్టర్న్ ఛాంబర్లో సైనికులు ఉండేవారు. ఈ ఛాంబర్కి చివరిలో ఒక పెద్ద రాతి ద్వారం ఉంది. ఈ రాతి ద్వారం బింబిసార అపారమైన నిధికి ద్వారం. ఈ గృహకి బయట ఎవ్వరికీ తెలియని భాషలో ఒక కోడ్ రాసి ఉంచారు. ఆ తలుపు తెరవడానికి ఉన్న ఒకే ఒక క్లూ ఇదే. ఇది ఇప్పటి వరకు చెరిగిపోకుండా ఉంది. ఈ నిధిని దక్కించుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఆఖరికి ఆ రాతి తలుపు మీద అతి శక్తివంతమైన బాంబులు కూడా వేశారు. అయినా అది చెక్కు చెదరలేదు. ఆ తలుపు పైన ఉన్న నల్ల మచ్చే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. బ్రిటిష్ వాళ్ళే కాదు, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా ట్రై చేసింది, కానీ అది సాధ్యపడలేదు. ఆ డోర్ ఓపెన్ చేయగలిగే కోడ్ ఉన్న ఇమేజ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా. మీ వల్ల అయితే డీకోడ్ చెయ్యి. మీర్ ఉస్మాన్ అలీస్ ట్రెజర్. మీర్ ఉస్మాన్ అలీ ఇతను లాస్ట్ నిజాం చక్రవర్తి. ఇతను కలిగి ఉన్న రాజ్యం సైజు ఈక్వల్ టు ఇంగ్లాండ్ అంతా ఉంటుంది. ఇతనికి వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ అని టైమ్ మ్యాగజైన్ 1937లో ప్రకటించింది. ఇతను తన ఆస్తి అప్పట్లో $210 బిలియన్, అంటే మన ఇప్పటి కరెన్సీ ప్రకారం 140 లక్షల కోట్లకి సమానం. 1911లో తన తండ్రి ద్వారా వాళ్ళకి కలిగి ఉన్న ఆస్తినంతటిని పోగొట్టుకున్నారు. అది ఎలా అంటే అతను కలిగి ఉన్న దురలవాట్ల వల్ల.
కానీ మీర్ ఉస్మాన్ అలీ అధికారంలోకి వచ్చిన తర్వాత 37 సంవత్సరాల తర్వాత ఇంత ఆస్తిని సంపాదించుకోగలిగాడు. అతను సంపాదించిన ఆ సంపదన అంతటినీ తను నిర్మించుకున్న అతి సుందరమైన కోటి ప్యాలెస్లో అండర్గ్రౌండ్ సీక్రెట్ ఛాంబర్స్లో భద్రపరుచుకున్నాడు. ఇది ఇప్పటి మన హైదరాబాదులో ఉంది. ఇతనికి బంగారు ఆభరణాలు అంటే చాలా ఇష్టం. అందుకని వాటిని సేకరించి భద్రపరిచేవాడు. ఆ నిధిలో ఉన్నవి ఏంటంటే డైమండ్స్, రూబీస్, పెరల్స్, సాఫర్స్ అండ్ అదర్ ప్రీషియస్ స్టోన్స్, పొదుగు ఉన్న ఆభరణాలు, బంగారు నాణ్యాలు, బంగారు కడ్డీలు, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మీర్ ఉస్మాన్ అలీ మరణించిన తర్వాత ఆ సంపద అంతా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అతని జీవితం ఎక్కువ కాలం గడిపింది కోటి ప్యాలెస్లోనే. అందుకని ఆ నిధి అక్కడే ఉందని చాలామంది భావిస్తున్నారు. కానీ ఆ నిధి ఎక్కడ దాచారో ఎవరికీ తెలియదు. మన ఇండియన్ గవర్నమెంట్ 173 ఆభరణాలని కనిపెట్టగలిగింది. దాని విలువ 5,000 కోట్లకి సమానం. అంటే అతనికి కలిగి ఉన్న 140 లక్షల కోట్ల రూపాయల నిధి ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అతని దగ్గర ఉన్న గుజరాల్లో ఒకటైన 400 క్యారెట్ల బరువున్న నిజాం డైమండ్ పోయింది. ఇది వరల్డ్లో 2వ అతిపెద్దదైన కాస్ట్లీ అయిన డైమండ్. ఇది అనుకోకుండా శంషాబాద్ దగ్గర గోల్డ్ స్మిత్కి దొరికింది. అది భూమిలో పాతబడిన ఒక కుండలో దొరికింది. 140 లక్షల కోట్ల రూపాయల నిధి మన హైదరాబాద్లోనే ఉంది. వీలైతే ఆ నిధి ఎక్కడుందో ట్రేస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? గ్రాస్నోవర్ ట్రెజర్. ఇప్పటి వరకు మనం చూసిన నిధులన్నీ మన ఇండియాలో ఉన్నవే. కానీ ఇది మాత్రం మన ఇండియాకి సంబంధించింది. కానీ ఇది మన ఇండియాలో లేదు. ఆ నిధి గురించి మనం తెలుసుకోవాలంటే మనం సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ సిటీకి 700 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలోకి వెళ్ళాలి. మన దగ్గర ఉన్న సంపదని దోచుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు 1739లో గ్రాస్నోవర్ అనే అతిపెద్ద షిప్, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినది, ప్రపంచంలోనే అతిపెద్ద షిప్. ఈ షిప్లో 26 లక్షల బంగారు నాణ్యాలు, 1400 బంగారు ఇటుకలు కలిగి ఉన్న బాక్సులు, 1900 రకాల వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, పగడాలు, ఆభరణాలు కలిగి ఉన్న సంపదను తీసుకుని వెళ్తుండగా కేప్ టౌన్ సిటీకి సమీపంలో ఆ షిప్ మునిగిపోయింది. అది జరిగి కొన్ని సంవత్సరాల తర్వాత అందులో కేవలం కొంత భాగం నిధి మాత్రమే వెలికి తీయగలిగారు. మిగతా భాగం అంతా సముద్ర గర్భంలోనే ఉంది. ఒకవేళ మనమే కనిపెట్టినా అది మన ఇండియాకి సంబంధించినదే అని మనం ప్రూవ్ చేసుకోగలగాలి. అప్పుడే అది మనకి సొంతం అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పుకున్న నిధుల్లో ఏ ఒక్క నిధి అయినా మనకి దొరికితే వరల్డ్లో మనమే నెంబర్ 1, మనమే రిచెస్ట్ పర్సన్ అవుతాం. వీలైతే మనం కూడా ట్రై చేద్దాం ఆ నిధిని మనం సొంతం చేసుకోవడానికి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.